బ్రెయిన్లో ప్రాబ్లం ఉంది. ఓకే ఇప్పుడు నా డిసిషన్ చెప్తా. సంజన గారు, నేను మిమ్మల్ని సేవ్ చేస్తున్నాను. అండ్ తనుజ గారు, నాకు మీతో కొన్ని పాయింట్స్లు ఉన్నాయి. నాకు పూర్తిగా మాట్లాడడానికైనా అవసరం ఇవ్వండి. దాని తర్వాత మీరు మాట్లాడుకోండి, మీరు డిఫెండ్ చేసుకోండి. సరేనా? ఓకే. నేను మిమ్మల్ని చూస్ చేయడానికైన రీజన్, నేను ఎపిసోడ్స్ చూసి వచ్చా, నేను ఫాలో అయ్యి వచ్చా. లాస్ట్ ఒక 2-3 ఎపిసోడ్ చూడలేను, కానీ మిగతా దాన్ని నేను మ్యాక్సిమం కవర్ చేశాను. 24 hours లేదు, 1 hour ఎపిసోడ్. ఓకేనా? దానిలో నేను చూసిన వరకు నాకు మీతో ఉన్న పాయింట్ ఏమంటే, నీ ఇన్ఫ్లుయెన్స్, నీ ఫేవరిజం, నీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల నీకున్న ఫేవరిజం. ఓకేనా? మీ వల్ల మిగతా అమ్మాయిలకి ఇక్కడ అన్ఫేర్ జరుగుతుందని నా పాయింట్. ఓకేనా? ఎందుకంటే మీకు కొన్ని బాండ్లు కాబట్టి, బాండ్ల వల్ల ఇక్కడ చాలా ఫేవరిజం ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ భరణి గారిని నేను చెప్తా. భరణి గారికి నాకు ఓపెన్గా చెప్పాలంటే ఎలా అనిపిస్తుంది అంటే, మీ వల్ల అతను గేమ్ కూడా పాడైపోతుందని నాకు అనిపిస్తుంది. బికాస్ నీకు ఫీల్ అవుతుంది, నిన్ను అలా చూస్తున్నా కాబట్టి అతను చాలా ప్లేస్లు నీకోసం నిలబడాలి అని ఒక స్టేట్ తీస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కూడా చెప్తా. బెడ్ గేమ్లు అస్సలు నాకు నచ్చలే. చూసే వరకు ఎవరు నిన్ను ముట్టలేదు. భరణి గారు కూడా జస్ట్ అలానే ఆటలాడుకొని ఇది చేశారు, మళ్ళీ వదిలేశారు. రితుకు అవకాశం లేదా? దివ్యకు అవకాశం లేదా? శ్రీజకు అవకాశం లేదా? శ్రీజానల్ని అలా ఇలా పడేసి ఉన్నప్పుడు నిన్నెందుకు ఎవరు ముట్టలేదు? బికాస్ ఆఫ్ యువర్ ఫేవరిజం అండ్ యువర్ ఇన్ఫ్లుయెన్స్. ఓకే? వీళ్ళందరితో నీకున్న ఇన్ఫ్లుయెన్స్. అండ్ ఇంకొకటి, మీరు రెండే విషయాలు చేస్తున్నది నేను చూసా. ఒకటి, అరుస్తారు. ఎందుకు అరుస్తారు నాకు తెలియదు, ఎవరికి తెలియట్లే, అర్థం కావట్లే. ఇంకొకటి, ఏడుస్తారు. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నేను చెప్పాను భరణి గారు ప్లే కూడా పాడైపోతుంది నీ వల్ల అంటే, ఇప్పుడు ఇది కట్ చేస్తే నువ్వు ఏం చేస్తావు తెలుసా? వెళ్ళి నేను అలా అన్నానా, నేను అలా చేశానా, నేను అలా చేస్తున్నానా అని ఏడుస్తావు. నువ్వు ఏడుస్తప్పుడు మళ్ళీ ఎలా అవుతుంది? నాన్న కదా, మళ్ళీ వస్తారు, ఇది చేస్తారు. ఎందుకంటే ఇంకొక పాయింట్ ఉంది, నేను చూసేదాన్ని ఒక పాయింట్లు దివ్య గారికి సపోర్ట్ చేశారు. అప్పుడు నువ్వు జలస అవుతున్నావు. అది నీతో వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నావు. అదే అలాగనే దివ్య గారు ప్లే గేమో స్ట్రాటజీ ఏమో భరణి గారితో ప్లే చేసింది, మధ్యలో చేసిందే కదా. ప్లే అంటే ఒక గేమ్ మీ ఇద్దరు కలిసి ఆడారు కదా, దాని తర్వాత మీకు కాన్వర్సేషన్ వచ్చింది కదా. అమ్మాయి ఏం చెప్పింది? దివ్య మీ ఇద్దరు మధ్యలో వస్తుంది అని ఆ సోఫా దగ్గర చెప్పింది. అది నేను టెలికాస్ట్లు చూశాను. ఓకేనా? సో మీరు అందరు ఇక్కడ ఫ్యామిలీని వదిలేసారే వచ్చానమ్మా. నేను ఇంకా కంప్లీట్ చేయాలి. ఓకే? అందరు ఇక్కడ ఫ్యామిలీ వదిలేసి వచ్చాను. 5 months బేబీని వదిలేసి వచ్చే వాళ్ళని కూడా ఉంది. ఇక్కడ ఎవరికి నాన్న అది ఇది అని ఎవరు లేదు. మీ వల్ల మన అందరికి ఇక్కడ అట్ అవుతుంది. ఈ రోజు నుంచి నేను ఇక్కడ ఉండే కాబట్టి రేపు నువ్వు నేను ఒక గేమ్లో ఉంటే అతను నీ వైపే నిలబెడతాడు. నిన్న కూడా నాకు ఈ టాపిక్లు ఇది కాన్వర్సేషన్ వచ్చింది, అతనికి నేను ఓపెన్గా చెప్పేశాను కూడా. నేను నిన్నే వచ్చిన నుంచి ఇప్పటి వరకు మీతో ఎందుకు నేను చాలా మాట్లాడలేదు అంటే, నా మైండ్లో నీ ఇంప్రెషన్ ఇలా ఉంది. సో నాకు ఈ ఇంప్రెషన్ మైండ్లో పెట్టుకొని మీతో జాలీగా ఉండడం రాదు. ఇది క్లియర్ చేసిన తర్వాతనే మీతో ఒక ప్రాపర్ కాన్వర్సేషన్ పెడతామని నేనున్నాను. బికాస్ నాకు నా పాయింట్ పెట్టాలి, ఆ పెట్టి నీకు చెప్పాలి ఇది ఇలా జరుగుతుంది, ఫేవరిజం వల్ల జరుగుతుంది కాదు. బిగ్ బాస్ అంటే ఒక్కటే విన్నర్, 2 కాదు. నిన్ను కై తీసుకొని స్టేజ్ ఎక్కేసి కప్పు ఇవ్వడానికి నాన్నగారు వచ్చేది కాదు. అందరు ఇండివిజువల్ పేరే. ఇప్పుడు ఇంకా ఇక్కడ అందరూ ఇండివిజువల్ పేరే. మీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మీకు చాలా సపోర్ట్ వస్తే, రేపు ఒక టాస్క్ వస్తున్నప్పుడు నేనంటే నువ్వే నిలబడితే, నేను ఇక్కడ పెడుతున్న అన్ని ఎఫర్ట్లు పాడైపోతుంది. నేను వచ్చినదే ఆడడానికే. అర్థమవుతుందా? ఇక్కడ అన్ని వాళ్ళు వచ్చినది మాట్లాడడానికి. ఇప్పుడు రితు చెప్తున్నప్పుడు పాయింట్ పెడుతున్నప్పుడు కూడా అదే చెప్తుంది. మీరు నాకు హెల్ప్ చేస్తారని చెప్పారు కదా, మరి చేయలేదు కదా. అతను అదే చెప్తున్నారు, తనుజ ఉంటే నేను తనుజకే కదా చేస్తాను అని. అదెందుకు అలా? మీరు ఒరిజినల్ నాన్న ఇది కూతురా? లేదు కదా, ఇక్కడ వచ్చే కదా అయింది. అప్పుడు మనకి ఈ సీజన్ ఎలా ఉంటే, అందరు వినండి, ఈ సీజన్ ఎలా ఉంటే ఇక్కడ ఒక బాయ్ ఫ్రెండ్ నాన్న ఉంటే ఓకే ఫైనల్ వరకు వచ్చేద్దామని లాగా ఉంది. టు బీ ఫ్రాంక్, ఇది కదా, అది వద్దు. ఇంకా ఇండివిజువల్ గా ఆడండి, ఎవరి కోసం పాడవద్దు గేమ్ని. ఇది బిగ్ బాస్,
ఈ ఛాన్స్ ఎంత పెద్దదని నాకు తెలుసు, బికాస్ ఇది నాకు సెకండ్ ఛాన్స్. ఇక్కడ నేను వదిలినట్టు నేను రాలేదు. ఇక్కడ ఇమోషనల్ బాండ్ మీరు పెట్టుకోండి, మీకు ఇమోషనల్గా ఉన్నప్పుడు మాట్లాడడానికి షేర్ చూడకాన్ని మాత్రం పెట్టుకోండి. గేమ్లు వస్తున్నప్పుడు మీరు అందరు చూస్తారు ఏమంటే ఈ రెండు అమ్మాయిలు ఎవరికి ఎక్కువ పొటెన్షియల్ ఉంది, ఎవరి ఈ గేమ్లు ఉండాలి, లేకపోతే నా ప్రేమలు ఉండాలని కాదు. ఈ అమ్మాయికి గట్స్ ఉందా, పవర్ ఉందా, పొటెన్షియల్ ఉందా, ఈ అమ్మాయి ఫైనల్ వరకు వచ్చేసిన ఒక కంటెస్టెంట్ అని అందరిని చూడాలి, చుట్టూ తిరిగి చూడి ఆడాలి. ఇప్పటికి ఇది ఆపేయాలి. ఇక్కడ చాలా ఫేవరిజం ఉంది, ఒక్కొక్కటి ఫేవరిజం నేను చెప్తా కమింగ్ డేస్లో. నాకైతే ఇప్పుడు ఇదే పాయింట్ ఉంది. నా ఫస్ట్ గోల్ అయితే తనుజని వస్తున్నప్పుడే నేను ఓపెన్గా చెప్తున్నాను, నేను ఫిక్స్ అయ్యే వచ్చాను. ఈ పాయింట్ చెప్పాలి, నీకు తెలియపెడతాలి అండ్ నిన్ను నామినేట్ చేయాలని. టు బి వెరీ ఫ్రాంక్, ఐఎమ్ ప్లేయింగ్ వెరీ ఓపెన్లీ. అండ్ దీని తర్వాత నేను అలా చూస్తే మళ్ళీ దీన్ని అన్నిటికీ నేను అగేన్స్ట్ వస్తాను. అయిపోయిందా? నేను ఒక ఇండివిజువల్ ప్లేయర్ అని నాకు ధైర్యంగా నేను చెప్పలాగా నేనున్నాను. బట్ నువ్వు అలా కాదు. ఓకే, నువ్వు ఇప్పుడు ఇండివిజువల్ గేమర్ అయినప్పుడు ఇప్పుడు బాయ్స్ ఫైట్ చేసుకొని బాల్ తీసుకున్నప్పుడు ఎందుకు ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోయావు? నేను ఏడలేదమ్మా, నువ్వు ఏడ్చుకుంటే వెళ్ళావు. నాకు మేము ఇక్కడే కూర్చున్నాం కదా, నువ్వు ఏడ్చుకుంటూ వెళ్ళిపోయి నేను ఏడుస్తేనే. ఇండివిజువల్ గేమర్ అయినప్పుడు నువ్వు బాల్ ని నువ్వు కష్టపడి పట్టుకోవాలి, కానీ అబ్బాయిలు అలా ఉన్నారు ఇలా ఉన్నారు నేను పట్టుకోవాలి, నాకు ఛాన్స్ ఇవ్వండి, మా అమ్మాయిలు మేము ఫైట్ చేయలేమని ఎందుకు అంటున్నావు? ఇప్పుడు వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడేటప్పుడు నువ్వు ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నావు? బాల్ కోసం నువ్వు రిక్వెస్ట్ చేస్తున్నావు. అండ్ వన్ మోర్ థింగ్, ఏంటది బెడ్ టాస్క్ వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళ సపోర్ట్ ఉంది, ఎవరికి వాళ్ళ సపోర్ట్ ఉండి నేను రాను, నేను తీయను, నేను ముట్టుకోను అని ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆఖరి వరకు ఆయన ఉన్నారు, ఆయన నాకు సపోర్ట్ చేయాలనిపించింది, సపోర్ట్ చేశారు. ఇప్పుడు నాకు ఆయన సపోర్ట్ ఎలా ఉందో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఒకరొకరు సపోర్ట్ అనేది 100% ఉంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి నువ్వు చెప్పింది ఏంటి? ఓకే, ఇండివిజువల్ గా ఆడడానికి వచ్చాను అంటే మిగతా ఏ గేమ్ నేను ఇండివిజువల్ గా ఆడలేదా? ప్రతి దానికి బర్నీ సార్ వచ్చేనే నాకు సపోర్ట్ చేశారా? లాస్ట్ గేమ్ అయితే నేను నీకు ఏ ప్రాబ్లం అయినా నానెందుకు నాకు స్టాండ్ తీయట్లేదు, ఏడలేదా నువ్వు ఇక్కడ? ఏది నాన్న స్టాండ్ తీసుకోవట్లేదు. ఒక రోజు ఈ ఇష్యూ వచ్చింది, నువ్వు అలా ఏడిసింది, అతను వచ్చి మాట్లాడిన కూడా. అదే ఇష్యూ ఏంటో చెప్పండి. మా అన్ని చెప్పండి, మీరు పాయింట్ రేస్ చేసేటప్పుడు దానికి సమాధానం నేను ఇవ్వాలి కదా. మీరు చెప్పండి అమ్మా. అదే మీరు చెప్పండి. ఆయనకి నేను బర్నీ సార్కి ఏ విషయంలో నేను చెప్పను, మీరు చెప్పండి. స్టాండ్ ఏ విషయంలో తీసుకోలేదని నేను అడిగాను, నాకు చెప్పండి. నీ ఏ గేమ్ అని నాకు గుర్తు లేదు. గుర్తులేనప్పుడు మీరు పాయింట్ ఎలా రేస్ చేశారు? గుర్తులేనప్పుడు పాయింట్ ఎలా రేస్ చేశారు? ఇప్పుడు మాత్రం చూడడం కాదు నా పని. మీ పాయింట్ మాత్రం నేను తీసుకున్న పాయింట్ నేను పెట్టాను, దానికి మీరు డిఫెండ్ చేయండి అంతే. నేను ఆయన వెళ్ళి అడిగాను అన్నప్పుడు పాయింట్ మీ దగ్గర ఉన్నప్పుడు మీరు నాకు చెప్పండి. నేను చెప్పేశాను కదా అన్ని. నేను ఆయన వెళ్ళి ఏదో అడిగాను అంటున్నారు కదా, ఏంటో చెప్పండి. ఇప్పుడు బెడ్ టాస్క్ అని వచ్చినప్పుడు అఫ్ కోర్స్ ఎవరికి వాళ్ళు ఫేవరెట్ ఉన్నారు, ఎవరికి వాళ్ళు సపోర్ట్ చేసుకోవాలని ఉన్నారు, వాళ్ళకి వాళ్ళు అవుట్ అయి వెళ్ళిపోతే నా ప్రాబ్లం కాదు. అయితే నీకు అసలు ఇక్కడ ఫేవరిజం లేదంటున్నావు, ఇక్కడ ఫేవరెట్స్ లేదంటే ఉందంటున్నాను. నేను మాట్లాడింది నీ గురించి తనుజ, నీ గురించి చెప్పు. మిగతా వాళ్ళ గురించి నేను కమింగ్ డేస్ లో మాట్లాడతాను, వాళ్ళు మాట్లాడతారు. మీ గురించి చెప్పండి. నేను అదే క్లారిటీ ఇస్తున్నా. దాని తర్వాత ఇచ్చిన ప్రతి ఒక్క గేమ్ లో నా గేమ్ నేను ఆడుకుని వెళ్ళానే తప్ప ఇది నాన్న నాకు వచ్చి సపోర్ట్ చేయండి, ఫ్రెండ్ నువ్వు నా ఫ్రెండ్ కదా నాకు వచ్చి సపోర్ట్ చేయండి నేను ఎవరితో అడగలేదు. నాన్న సపోర్ట్ లేదా తెలిసావు, దాని సపోర్ట్ లేకపోతే చెప్పు. ఏది అంటే ఇప్పుడు లాస్ట్ టాస్క్ అంతా నాన్న వచ్చి నాకు సపోర్ట్ చేసేసి నన్ను గెలిపించేశారు, సో దట్ నేను ఉండిపోయాను. సో అన్ని గేమ్ లో ఈయన సపోర్ట్ చేసుకొని వచ్చారు, నేను ఆడుకుంటూ నేను ఉండిపోయాను. అలా చెప్పలేదు. నీకు పొటెన్షియల్ ఉంది తనుజ, నీకు పొటెన్షియల్ అన్ని ఉంది, దడ్డి ఏం కాదు ఓకేనా. బట్ ఇమోషనల్ గా వెళ్ళి అది ఒక గ్రూప్ ఆ స్ట్రాటజీ వాడొద్దు అంటున్నా. ఆ స్ట్రాటజీ వద్దు నీకు. అది లేకుండా ప్లే చేయడానికి కరేజ్ పొటెన్షియల్ నీకు ఉంది, అది మాత్రం చూపించు. మనలాగా వద్దు. ఎమోషనల్ అంటున్నావు, ఫ్యామిలీ నన్ను తీసుకొని వస్తున్నావు. ఆఫ్టర్ నిన్న వచ్చావు, ఈ రోజు ఒక బాల్ దొరకలేనందుకే ఏడ్చుకుంటూ బాత్రూమ్ వెళ్ళిపోయావు. నువ్వు ఏడ్చుకుంటూ బాత్రూమ్ వెళ్ళిపోయి ఇప్పుడు నువ్వు నా గురించి చెప్తున్నావు ఎమోషనల్ అనేసి. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి, నేను జెలసీ ఫీల్ అయ్యానా? ఏ విషయంలో చెప్తావా ఒకసారి? జెలసీ దివ్యకు సపోర్ట్ చేస్తున్నారని మీరు అడగలేదా? ఎవరిని? నీ నాన్నని. నేను అడిగాను దివ్యకు సపోర్ట్ చేస్తున్నారా అని. టాపిక్ వచ్చిందా లేదా? వచ్చిందా దివ్యకు సపోర్ట్ చేస్తున్నా అని? ఇక్కడున్న ఇంతమంది నా దగ్గరకు వచ్చేసి నువ్వేమైనా బాధపడుతున్నావా, ఒక్క నిమిషం, నువ్వేమైనా బాధపడుతున్నావా దివ్య వచ్చాక బర్నీ సార్ ఆవిడతో క్లోజ్ అయ్యానంటే ప్రతి ఒక్కరికి చెప్పింది నేను ఒకటే రీజన్, ఎవరు వాళ్ళు కంఫర్టబుల్. మేబీ లైక్ ఏంటి బర్నీ సార్ కి తనతో కంఫర్టబుల్ దొరికింది కాబట్టి ఉంటున్నారు. దానికి నేను ఎందుకు జలసి ఫీల్ అవ్వాలి, నేను దానికి ఎందుకు ఫీల్ అవ్వాలి? ఈవెన్ దో వీకెండ్ లో వచ్చి నీతో ఎందుకు అడగాలమ్మా నీకు ఫీల్ అయిందా అని? ఆఫ్ కోర్స్ మేము డే 1 నుంచి క్లోజ్ ఉన్నాం కాబట్టి అదే చెప్తున్నా, మీరు క్లోజ్ గా చాలా ఉన్నారు చెప్తున్నా. నేను ఆయనే కాదు ప్రతి ఒక్కళ్ళు క్లోజ్ ఇక్కడ. అది చెప్తున్నాను కదా.
కదా, నేను ఇప్పుడు నా ఫస్ట్ టార్గెట్ అయితే నువ్వు అంతే. అది చెప్పండి, టార్గెట్ చెప్పాను కదా, ఫస్ట్ చెప్పాను కదా. ఫౌల్ ఇది పెట్టొద్దు. టార్గెట్ అన్నప్పుడు నా టార్గెట్ నువ్వు, అందుకే నేను నిన్ను నామినేట్ చేస్తున్నానని చెప్పాలి కానీ జలసీ ఫీల్ అవుతున్నావు. చెప్పానుగా, జలసీ ఫీల్ వచ్చానని చెప్పాను. అవుతున్నావు అది ఇది అని చెప్పడానికి రావద్దు. వచ్చిన ఒక రోజుకి ఒక బాల్ దొరకలేనందుకు 3 అబ్బాయిలతో ఫైట్ చేయలేక ఏడ్చుకుంటూ వెళ్ళావు నువ్వు. ఇప్పుడు నువ్వు నాకు చెప్పడానికి వస్తున్నావు. ఒక్క గేమ్ తో సపోర్ట్ చేసినందుకు హోల్ 5 వీక్స్ అయినా నాకు సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడడానికి వస్తున్నావు నువ్వు. అండ్ వాళ్ళిద్దరి గురించి నేను ఎవరితో డిస్కస్ చేయలేని జలసీ గిలసీ అని నువ్వే క్రియేట్ చేస్తున్నావు. జనాలకి వదిలేస్తా. నేను ఒక్క నిమిషం మాట్లాడచ్చు, విత్ పర్మిషన్ నేను ఒక నిమిషం మాట్లాడచ్చు. మీరు ఫస్ట్ వీక్ నుంచి చూసారు కదా, ఎపిసోడ్స్ చూసారు కదా. ఇక్కడ ఫస్ట్ వీక్ నుంచి యాజ్ ఆన్ టుడే ఇప్పటి వరకు కూడా నేను మిగిలిన బాండ్స్ గురించి ఏమీ మాట్లాడను నేను, ఓకేనా. మీరు చూసారు కాబట్టి నేను ఒక్క టైర్స్ టాస్క్ తప్ప అన్ని టాస్క్లో నేనున్నాను. నేను డే 1 నుంచి ప్రతి టాస్క్లో నేను ఉన్నా. మీరు నా పెర్ఫార్మెన్స్ చూసుంటారు. మీరు 2 సార్లు క్యాప్టెన్సీ దీంట్లో సెకండ్ ప్లేస్కి వచ్చిపోయింది ఫర్ సో మెనీ రీజన్స్. ఒకసారి హౌస్మేట్స్ అంతా ఇమాన్యుయల్ సపోర్ట్ చేయడం వలన, ఇంకొకసారి వేరే రీజన్ వలన. దాని గురించి డిస్కషన్ కూడా జరిగింది. మొన్న టాస్క్ వరకు కూడా, నిన్న వీకెండ్ ఎపిసోడ్ కూడా నేను నా టీమ్మేట్ కలిసి ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం. మేము ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం, ఓకే. అంటే నేను ఎవరితో ఏ రిలేషన్ నేను ఉన్నా సరే నా గేమ్కి ఎక్కడ ఫరక్ పడలా. నా బెస్ట్ ఇస్తూనే వచ్చాను నేను యాజ్ ఆన్ టుడే. మొన్న కూడా వీఆర్ ఇన్ ఫస్ట్ ప్లేస్లోనే ఉన్నాం. నా వరకు నేను ఫీల్ అయ్యేది నా గేమ్ ఎక్కడ ఫరక్ పడలే. ఇక్కడే రీజన్ ఇంకోటి, నేను నా గేమ్లో ఒకరు స్టాండ్ తీసుకొని అందరూ అగైనెస్ట్గా ఉన్నప్పుడు, ఒకరు నిలబడినప్పుడు డెఫినెట్గా ఆ వ్యక్తి మీద ఎంతో కొంత కన్సర్న్ ఏర్పడుతుంది మనకి. అందరూ అగైనెస్ట్గా ఉన్నప్పుడు ఒకరు మన గురించి నిలబడినప్పుడు యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, గేమే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ డెఫినెట్గా వీళ్ళు నిలబడ్డారే మన కోసం అని ఉంటుంది. ఆ నిలబడిన వ్యక్తి ఏదో ఒక పేరు పిలిచారనుకోండి, అన్నయ్య అని పిలిచారు, నాన్న అని పిలిచారనుకోండి, అక్కడ వదిలేలేము. అది అన్నయ్య అని పిలిచిన వ్యక్తిని చెల్లిలా చూడకూడదు అని ఏ గేమ్ నేర్పలేదు, ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ కూడా నేర్పలేదు. అలాగని చెప్పి నా గేమ్ నేను పాడు చేసేసుకోవట్లేదు. అవకాశం వచ్చినప్పుడు, నేను అప్పర్ హ్యాండ్లో ఉన్నప్పుడు ఎవరైతే మనకు హెల్ప్ చేశారో వాళ్ళని షోల్డర్ చేయడం తప్పు కాదని నా ఫీలింగ్. నా గేమ్ వరకు నేను ఆడే గేమ్లో నేను సేఫ్లో ఉన్నప్పుడు కిందన ఎవరైతే మనకు సపోర్ట్ చేశారో వాళ్ళని షోల్డర్ చేయడం అనేది నా గేమ్, నేను ఆడుతున్న గేమ్లో తప్పు కాదని చెప్పి నాకు అనిపిస్తుంది. అలాగే ఎవరైతే నేను సేఫ్లో ఉన్నప్పుడు, నేను అప్పర్ హ్యాండ్లో ఉన్నప్పుడు ఎవరైతే వీక్ ఉన్నారో, ఎవరికైతే అస్సలు సపోర్ట్ లేదో, హౌస్లో ఎవరు సపోర్ట్ లేదో ఆ వ్యక్తికి అండగా నిలబడడం తప్పు కాదు. అది నా గేమ్ రిజల్ట్. నేను ఆ గేమ్ ఆడుతూనే వస్తున్నా, ఈ రోజు వరకు అదే గేమ్ ఆడుతున్నా, ఆ గేమ్ ఆడుతూనే వెళ్తా. అలాగని చెప్పి నా గేమ్ నేను పాడు చేసుకోను 100%. ఇది మీకు నేను క్లారిటీ ఇస్తాను, ఓకే పక్కా. అండ్ మీరు చెప్పింది కూడా నాకు అర్థమైంది. ఐ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే, యా. ఒక్క నిమిషం, నాతో మాట్లాడాను, నాకు అతనితో రిప్లై చేయాలి. నేను ఇక్కడ అతను మాట్లాడుతున్నా, నువ్వు నోరు మూసుకుని ఉన్నావు కదా, అతనితో మాట్లాడాలి. మీరు చెప్పినది కరెక్ట్, మీరు స్ట్రాంగ్ ప్లేయరే, మీకు పొటెన్షియల్ ఉంది. అందుకే చెప్తున్నా, మీలాగా ఒక స్ట్రాంగ్ ప్లేయర్ అందరిని చూసుకోవాలి. రేపు అందరికి ఒక సిచ్యువేషన్ వస్తుంది, అప్పుడు ఇది అలానే ఉంచండి. ఇప్పుడు మీరు ఏమేమి మాట్లాడారో అది అలానే ఉంచండి. ఇది రేపు ఒక సిచ్యువేషన్ వస్తున్నప్పుడు వాడుకోండి, అంతే. అయిపోయిందా? మాట్లాడొచ్చా? ఆయన నాకు సపోర్ట్ చేసుకొని వస్తున్నారు అంటే సెకండ్ వీక్ క్యాప్టెన్సీలో ఆడింది 3 ఫైనల్ దాకా, నేను, బర్నీ సార్, ఇమాన్యుయల్. మరి ఆ రోజు సపోర్ట్ చేయలేదే? సపోర్ట్ ఉంది కదా, మరి సపోర్ట్ ఏమైపోయింది? ఈవెన్ అక్కడ నేను బర్నీ సార్ చెప్పినది, నువ్వు నీతో ఇంకొక అమ్మాయి ఉంటే నువ్వే అక్కడ కనపడుతున్నారు. అది నా తప్పు కాదు కదా. ఇప్పుడు ఒక నిమిషం, నీ ఇన్ఫ్లుయెన్సే దానికి కారణం. నీ ఇన్ఫ్లుయెన్సే దానికి కారణం. అంటే నీ ఇన్ఫ్లుయెన్సే దానికి కారణం. ఒక క్లారిటీ నీకే లేనప్పుడు, నువ్వు ఒక పాయింట్ తీసుకొని వచ్చినప్పుడు దానికి ఒక క్లారిటీ ఉందా లేదా నాకు తెలుసు. నేను చూసా సిచ్యుయేషన్ ఏంటి, సిచ్యుయేషన్ నాకు గుర్తులేదు, నేను చూసాను అంతే. అన్ని సిచ్యుయేషన్ చెప్పుకునే రావాలా నేను? అంటే ఇక్కడ నువ్వు 6 వీక్స్ నేను చెప్పుకునే రావాలా? ఒక పాయింట్ మీరే కూర్చొని థింక్ చేయండి. ఇప్పుడు మీరే కూర్చొని థింక్ చేయండి, ఎక్కడెక్కడ చేశాను, ఎక్కడెక్కడ తిరిగాను, మీరే కూర్చొని ఇంకొక పాయింట్ నా గురించి చెప్పాలంటే, నేను ఏడవలేదు, నాకు బ్రిక్స్ ఆఫ్ అని నేను లోపలికి వెళ్ళాను. అండ్ నేను వీళ్ళతో గొడవ పెట్టిన
కాకపోయిన కారణం మనకు ఒక డీల్ ఉండేది, మన అందరికి అవకాశం ఇస్తామని. అది నాకు దొరకట్లేకపోతే నేను మనం టీమ్ గా ఉంటే ఇక్కడ మాట్లాడాను. నువ్వు చెప్తున్నలాగా నేను ఒక బాల్ దొరకట్లేదని నేను వెళ్ళిపోలేదు, నేను మళ్ళీ గెలుచుకునే తీసుకుంటానని చెప్పానా లేదా? ఇప్పుడు నీకు కదా? ఎలా డీల్ నాకు తెలుసు. నీకు ఇప్పుడు ఎలా డీల్ ఉందో, మేము గేమ్ ఆడేటప్పుడు కూడా ఒక గ్రూప్ అని క్రియేట్ అయినప్పుడు కూడా అక్కడ కూడా ఒక డీల్ ఉండేది. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఎలా డీల్ చేసుకున్నావో, ఒక బాల్ పట్టుకోవడానికి ఒక గేమ్ ఆడేటప్పుడు కూడా మాకు కూడా అలా ఒక డీల్ ఉండేది. ఓకేనా? పాయింట్ ఉంటే ఏదైనా స్ట్రైట్ గా మాట్లాడు, కానీ లేని పాయింట్ తీసుకొని వచ్చేసి తర్వాత నేను ఏమైనా ఒక పాయింట్ అడిగినప్పుడు నాకు గుర్తులేదు, నేను అన్ని గుర్తులేదని చెప్పలేదమ్మా, ఒక్క విషయం మాత్రం గుర్తులేదని చెప్పాను. పట్టుకో నాకు గుర్తు లేకుండా ఒకటే ఒక విషయం మాత్రమే నీకు హైలైట్ చేయడానికి దొరికింది, అందుకే నువ్వు అది పట్టుకో. ఫస్ట్ నీ మాస్క్ నుంచి బయటికి రా తనుజ. నువ్వు మాట్లాడున్నావు. ఐ వాంట్ టు సీ దట్ యు హావ్ టు ప్రూవ్ మీ. దట్స్ వై ఐ యామ్ నామినేటింగ్ యు. నువ్వు నాకు ప్రూవ్ చేయి. నువ్వు ఇప్పుడు నేను చెప్తున్నది అన్ని అబద్ధం అంటే నాకు నెక్స్ట్ వీక్ నుంచి నువ్వు నాకు ప్రూవ్ చేయి. అలా కాదు, నీకు ఆ ఫేవరెట్ వద్దు, నీకు ఎవరు ఇక్కడ ఫేవర్ లేదు, నువ్వు అన్ని చెప్తావు కదా అప్పుడప్పుడు, నాకు ఇక్కడ ఎవరు లేదు చెప్తావు కదా, అది నిజమని నాకు ప్రూవ్ చేయి. నాకు అంతే కావాలి, నాకు ఇంకా ఏమొద్దు. నీ పాయింట్ నువ్వు ప్రూవ్ చేయి. నాకైతే నువ్వు మాస్క్ ఉన్నావు. థ్యాంక్ యూ. నేను 10 ఉన్నాయి. ఓకే, క్లారిటీ. థ్యాంక్ యూ. ఐఎమ్ నామినేటింగ్ తనుజ.